రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను పాటించకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్మరిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పుష్కరాలు, మంచిర్యాల ప్రభుత్వ కార్యక్రమాలు, రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో కూడా ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అవమానించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఎంపీ వంశీకృష్ణకు పెద్దపల్లిలో జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా వెంకటస్వామి గారు, మరి వారి పేరు గుర్తుకొస్తుంది. పెద్దపల్లి అంటేనే కాకా ఫ్యామిలీ. మరి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుండి మరి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వంశీకృష్ణ గారు ఎంపీగా గెలుపొందిన తర్వాత మరి పలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, మరి ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, గడ్డం వంశీకృష్ణ గారి ఫోటో పెట్టకపోవడం, మరి వారి పేరు పెట్టకపోవడం, దాన్ని మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే చరిత్ర కలిగినటువంటి దేశ నాయకుడు కాకా వెంకటస్వామి గారు, స్వర్గీయ మరి మాజీ కేంద్ర మంత్రి వర్యులు, వారి మనవడు వచ్చినప్పుడు కనీసం గౌరవించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని విషయమై కూర్చోబెట్టి మాట్లాడతాం, దాని మీద మరి తెలుసుకొని దాని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆనాడు కూడా చాలా బాధపడ్డ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద మొత్తం మీద అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా బాధపడ్డారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదు. యువకుడు ముందుకొచ్చి రేసు గుర్రంలాగా పనిచేస్తూ ఉంటే పెద్ద నాయకులు సహకరించాల్సింది పోయి ఈ రకంగా చేసేదని చెప్పేసి ఆ రోజు అందరు ప్రెస్ మీట్ పెట్టారు, మేము కూడా పెట్టాం. దాన్ని